ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తాడు ఇది అఫీషియల్స్ తప్పని. పవన్ కళ్యాణ్ గారు వస్తారు, ఇది టీటీడీ చైర్మన్ అడిషనల్ ఈఓ గారు ఎస్పీ గారు తప్పని ఆయన చెప్తాడు. బిఆర్ నాయుడు గారు వచ్చి చైర్మన్ గారు నేను ఆల్రెడీ ఎస్పీకి చెప్పేలా జరుగుతుందని ఆయన చేయలేదు అంటాడు. అంటే మీ ప్రభుత్వంలో మీరు పెట్టుకున్న వాళ్ళ వల్ల జరిగింది తప్పని మీరు ఒప్పుకున్నారు కదా అందరూ. మరి ఎందుకు 3 రోజులు అవుతున్నా ఎవరి పేరు ఎఫ్ఐఆర్లో ఎక్కట్లేదు, ఎందుకు ఎవరిని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టలేదని నేను అడుగుతున్నాను. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. పిఠాపురానికి వెళ్ళాడు నిన్న, నేను క్షమాపణ చెప్పాను మీరెందుకు చెప్పను అని అడుగుతాడు. అప్పుడెప్పుడో అమ్మాయిల రేపులు జరిగినప్పుడు గమనించాను, బెత్తం దెబ్బలతో సరిచేద్దామంటాడు. ఇప్పుడు మనుషుల్ని చంపేసి క్షమాపణలతో సరిచేద్దామంటాడు. క్షమాపణలు కాదు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఆ తప్పు రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు, డిప్యూటీ సీఎంగా నువ్వు ఉన్నావు, ఉండి కూడా క్షమాపణలు బెత్తం దెబ్బలు అంటావు. మొన్న ఈ మధ్య కడపకు వచ్చినప్పుడేమో ఎవడు తప్పు చేసినా నేను ఒప్పుకోను, తాట తీస్తా, తోలు తీస్తా, అంతు చూస్తా అని మాట్లాడావు. మరి తప్పు చేసిన వాళ్ళు ఈరోజు చైర్మన్ అడిషనల్ ఈఓ ఎస్పీ అని నువ్వే చెప్తున్నావు కదా. మరి ఎందుకు వాళ్ళ తోలు తీయట్లేదు, వాళ్ళ అంతు చూడట్లేదు, వాళ్ళ తాట తీయట్లేదు? ఆ రోజేమో జరగని తప్పును జరిగినట్టుగా లడ్డూలో కల్తీ జరిగిందని కాషాయ వస్త్రాలు వేసుకొని తిరుపతిలో నానా హడావిడి చేశారు. ఈ రోజేమో తప్పించుకొని తిరుగుతూ క్షమాపణ చెప్తే చాలంటారు. మీ ద్వంద్వ వైఖరి చూస్తున్నారు. ఏదైతే తెలంగాణలో సంధ్యా థియేటర్లో తొక్కిసలాటలో ఒక్కరు చనిపోతే 14 మంది సినిమా హీరోతో సహా థియేటర్ యాజమాన్యం వరకు 14 మంది మీద కేసులు, క్రిమినల్ కేసులు ఫైల్ చేశారో, ఈరోజు చంద్రబాబు నాయుడు అవసరం లేకపోయినా కుప్పంలో మీటింగ్ పెట్టుకొని అఫీషియల్స్ని తిప్పుకొని ఇక్కడ 6 మంది ప్రాణాలు తీసి 60 మంది గాయాలకు కారణమైనందుకు ఆయనతో సహా టీటీడీ పాలకవర్గంతో సహా ఎస్పీతో సహా అందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో ఉన్న అన్ని న్యాయస్థానాలని కోరుతున్నాం. దీన్ని సుమోటోగా తీసుకొని తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి విచారించి శిక్షించండి అని కూడా మేము కోరుకుంటున్నాం. సావు సమయంలో కూడా, ప్రమాదమైన సమయాల్లో కూడా నేను వస్తే సినిమా పేర్లు కానీ కేరింతలు కానీ, ఒకళ్ళు చావుకి వెళ్ళాం మనం, ఒకళ్ళు దెబ్బలు తిన్నారు, చనిపోయారు. ఇలాంటి సమయంలో కూడా మనం కూర్చొని కేరింతలు అరుపులతో ఉంటే భావ్యమా లేదా అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. పోలీసుకి కొన్నిసార్లు సహకరించాలి మీరు. అంటే ఎవరి బాధ్యత కనుక వాళ్ళు సభ్యంగా నిర్వర్తిస్తే ఒత్తిడి తగ్గుద్ది. నేను చూడండి, తిరుపతిలో ప్రతి ఒక్క వ్యక్తి కనుక వాడి బాధ్యత నిర్వర్తించుంటే సరిగ్గా ఇంతమంది మంత్రులు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కాదు, ముఖ్యమంత్రి రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు, నేను వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కాదు, ఎంటైర్ క్యాబినెట్ ఉండాల్సిన పరిస్థితి ఉండేది కాదు. దానికి అదనంగా పోలీసులందరికీ ఒత్తిడి, డిఎస్పీలకి ఎస్పీలకి అందరికీ ఒత్తిడి. అంటే ఒక్క చిన్నపాటి ఏరియాలో ఒకళ్ళు చేసిన తప్పుకి మొత్తం సమిష్టిగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారితో సహా దాన్ని ఫలితం అనిపించాల్సి వచ్చింది. నాకు ప్రత్యక్షంగా దానికి సంబంధం లేకపోయినా నేను దాంట్లో ప్రభుత్వంలో బాధ్యత కాబట్టి సనాతన ధర్మాన్ని పాటించే హిందువులందరినీ నేను క్షమాపణ అడిగాను. అంటే ఇది ప్రతి ఒక్కరూ బాధ్యత నిర్వర్తించాలి. కేవలం నాయకులకి ఓట్లేస్తే సరిపోదు. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కానీ, అధికారి కానీ, ఉద్యోగి కానీ ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి. లేకపోతే మటుకు ఇలాంటి దుర్ఘటనలే వస్తాయి, అభివృద్ధి ముందుకెళ్తుంది. అలాగే గత ప్రభుత్వంలో అలవాటైపోయి కొంతమంది, ప్రత్యేకించి కొంతమంది అధికారులకి పనిచేయడం మానేశారు, నిర్లక్ష్యంగా ఉండటం ఉన్నారు. అధికారికి పార్టీ పట్ల, ఏ పార్టీ అయినా సరే, జనసేన కాదు, తెలుగుదేశం కాదు, భారతీయ జనతా పార్టీ కాదు, గతంలో ఉన్న పార్టీ కూడా కాదు, యువర్ లాయల్టీ ఈజ్ ఫర్ ద పీపుల్. మీరు రాజ్యాంగానికే మీరు కట్టుబడి ఉండండి.
మేము ప్రత్యేకించి ఫేవర్స్ ఏమి అడగం. నేను ప్రతిసారి కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ నేను ఒకటే చెప్పాను, మీరు నాకు ప్రత్యేకించి ఏం చేయకండి అన్న. కనీసం మీరు మాకు చేయాల్సింది న్యాయం అందరికీ జరిగేలా చూడండి అని చెప్పాను. మా వాళ్ళు శిక్షిస్తే, తప్పు చేస్తే మాకు కూడా బాధ్యత ఏర్పడని చెప్పాను. ఎందుకంటే నేనే స్వయంగా అసెంబ్లీలో నేనే చెప్పా, తప్పు చేస్తే నన్ను కూడా శిక్షించమని. అలాంటిది మీరు మా వాళ్ళు రక్షించమని నేను అడగట్లే, కానీ రాజ్యాంగం ఇచ్చిన విధుల్ని సంపూర్ణంగా పరిరక్షించమని నేను మనస్ఫూర్తిగా అడుగుతా ఉన్నా. తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం, గుర్తుపెట్టుకో. కులాల వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్కి కులం లేదు, ప్రజాప్రతినిధులకి కులం లేదు. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చాలా స్పష్టంగా ఉన్నాం దాని మీద. ఈయన కొడితే మాకు ఓట్లు పోతాయి. ఇప్పుడు నేను అధికారులందరికీ చెప్తా ఉన్నా, సార్ ఈయన అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి. హిందువులకి ఓట్లు పోతాయి. ఎవరు వెనకేసుకొస్తారు వీళ్ళని? నేనైతే వెనకేసుకురాను, మా కూటమిలో ఉన్న నాయకులు ఎవరు వెనకేసుకురారు. ఒకళ్ళు వెనకేసుకొస్తే సరిదిద్దుతాం. అంతేకాని నిస్సహాయంగా పవన్ కళ్యాణ్ బిడ్డలు బాగానే ఉంటారు, వాళ్ళు నాన్న రక్షించుకోగలరు. ఒక సగటు మనిషి, సగటు క్లర్క్, సగటు క్లాస్ 4 ఎంప్లాయ్, వాళ్ళని కదా సంరక్షించాల్సింది మనం. విఐపి ట్రీట్మెంట్ ఆగాలి ఇక్కడ, సగటు కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెరగాలి. అది తిరుమలలో కావచ్చు, సగటు జీవితంలో కావచ్చు. ఇలా కాకుండా కూర్చోబెట్టి పోలీస్ 6 నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది. హనీమూన్ పీరియడ్ అయిపోయింది అందరికీ, నాతో సహా. నాకు కూడా ఇంక లెర్నింగ్ కూర్చోబెట్టి రివ్యూస్ అని వదిలేశాను. నేను నుంచో చోట రివ్యూ చేస్తాను, అవసరమైన చోట నిలబడతాం, కానీ రాష్ట్రం అంతా తిరుగుతాం, మన పిఠాపురంతో మొదలు పెట్టుకొని. మీరు నన్ను నమ్మి గెలిపించారు, మీరు నన్ను, నేను మీకు నిలబడతాను, గుర్తుపెట్టుకోండి. మీరు నాకు ప్రోగ్రెస్ ఇవ్వండి, నేను మళ్ళీ పని చేసే ఓట్లు అడుగుతాను. కానీ ఈ లోపల మటుకు నాకు మీరు జేజేలు కొట్టండి, ఆటోగ్రాఫ్లో నేను ఇవ్వకపోవచ్చేమో, కానీ మీకు పని అయితే ఒళ్ళు ఉంచి పనిచేస్తాను. మీరు మొత్తం 5 సంవత్సరాల పాలన అయిన తర్వాత ఇంకొకసారి ఇతనికి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది ఇవ్వండి. లేదు నువ్వు మాకు నచ్చలేదు వదిలేయండి. మీరు నేను అంత నిక్కచ్చిగా ఉన్నాను, నాతోటి నేను అంత నిక్కచ్చిగా ఉన్నాను. అందుకని నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాను. 15 ఏళ్ల తక్కువ కాకుండా అలయన్స్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ శక్తిపీఠాన్ని ఆనేసి చెప్తా ఉన్నా. కానీ అధికార యంత్రాంగం నాకు మీ సహకారం కావాలి.